హాయ్ అండి, ఈ వీడియోలో నేను కొబ్బరి పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఫ్రైస్లో కమ్మగా ఉండడానికి, కర్రీస్కి గ్రేవీ బాగా థిక్గా రావడానికి కొబ్బరి పొడి బాగా యూజ్ అవుతుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పచ్చి కొబ్బరి అయితే మనకి ఎండడానికి, షెల్స్ నుంచి ఆ ముక్కను సపరేట్ చేయడానికి, అది ఎండడానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటుందండి. అందుకే నేను ఈ కురిడికాయలను తీసుకున్నాను. ఫస్ట్ ఈ కురిడిని పైన షెల్ని సందుకోలు పెట్టి బ్రేక్ చేశానండి. నెక్స్ట్ అది దాంట్లోంచి చాలా ఈజీగా దానికి అదే వచ్చేస్తుంది. దాన్ని చక్రాల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. దాన్ని ఎండలో పెట్టి ఎండబెట్టాలండి. ఎండబెట్టిన తర్వాత ఇది బాగా పొడి పొడిగా అయిపోతుంది. దాన్ని నేను మిక్సీ పట్టి ఇలా పౌడర్ కింద చేసుకున్నాను. ఇది ఇలా కవర్లోనైనా ఒక డబ్బాలోకైనా వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఇది 1 year అన్నా నిల్వ ఉంటుందండి. మనకి కర్రీస్లో అండ్ కొన్ని రెసిపీస్లో ఈ కొబ్బరి పొడి చాలా టేస్ట్ని ఇస్తుంది కదా. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.